హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది అడుగున్నారు, మా పాపకు 9 ఇయర్స్ 10 ఇయర్స్, మా బాబుకు 11-12 ఇయర్స్, మెడంతా నల్లగా ఉంది, లిప్స్ చుట్టూ నల్లగా ఉంది అని చెప్పేసి ఏం చేయమంటారు, ఎందుకు వస్తుంది అని. ఈ టాపిక్ 1 ఇయర్ బ్యాక్ కూడా మాట్లాడుకున్నామా, మళ్ళీ మాట్లాడుకుందాము. అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్, నెక్ డార్క్నెస్కి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కారణమ్మా. ఇంకా ఇంకొకటి చెప్పాలి అంటే ఒబేసిటీ. అమ్మాయిల్లో చెప్పాలి అంటే ప్యూబర్టీ స్టేజ్, మెచ్యూర్ అయ్యే ముందు కూడా అలా అయిపోతూ ఉన్నారు అమ్మాయిలు. అబ్బాయిలు ఎవరైతే కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళకి తప్పకుండా నెక్ మీద డార్క్నెస్ వస్తుంది, అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్ వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫాల్టీ ఫుడ్ హ్యాబిట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటారో, ఎవరైతే మంచినీళ్ళు ఎక్కువగా తాగరో, ఫ్రూట్స్ తీసుకోరో, ఫైబర్ తీసుకోరో, కాన్స్టిపేషన్ ఉంటుందో, మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి అరౌండ్ మౌత్ పిగ్మెంటేషను, నెక్ పిగ్మెంటేషను ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే థైరాయిడ్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. సో ఇవి చూసుకోండి మీ పిల్లల్లో. ఈరోజు ఆ పిల్లల గురించే మాట్లాడబోతూ ఉన్నాను నేను. ఎందుకంటే ఈ ఏదో సీజన్ లాగా స్కూల్కి వెళ్ళే టైంలో చాలామంది వచ్చారు, మేడం మా పాపకు నెక్ పిగ్మెంటేషన్ ఉంది, వదిలేయండి అమ్మా అంటాను నేను. మెచ్యూర్ అవుతుంది మీ పాప, 10-11 ఇయర్స్ కదా అని చెప్పేసి. లేదు మేడం ఫంక్షన్స్ ఉన్నాయి, ఇట్లా మరీ మెడ నల్లగా ఉంటే ఏ నగ పెట్టినా కానీ బాగుండదు, లేదా ఓణీల ఫంక్షన్ ఉంది, ఇలా అన్నమాట. నిజమే అమ్మా. నేనేం చెప్తాను అంటే ఫస్ట్ అంత డార్క్గా ఉండదు, కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంటుంది ఫేస్కి నెక్కి. అప్పుడే మీరు గమనించుకోండి మా. లేదు మీ పాప మీ బాబు 8 ఇయర్స్కి 9 ఇయర్స్కే 50 kgs 60 kgs ఉన్నారు, అది బరువు ఎక్కువగా ఉండడం. దానికి కారణం ఏంటి? మీరు ఫుడ్ ఎక్కువగా పెడుతూ ఉన్నారా, లేదా ఆ బాబు బయట ఫుడ్ ఎక్కువగా తింటూ ఉన్నాడా, లేదా ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లైక్ థైరాయిడ్ ఏమన్నా ఉందా చూసుకోండి. చాలామంది అంటూ ఉంటారు మాకు కూడా ఇంతే ఉంది మేడం అని చెప్పేసి, లేదా చిన్నప్పటి నుంచి ఇంతే ఉంది మేడం అంటుంటారు. ఉండదమ్మా. చిన్నప్పుడు చాలామంది పిల్లలు బాగుంటారు, పెద్దయ్యే కొద్దీ వస్తుంది. ముఖ్యంగా 40 kgs ఉండాల్సిన 12 ఇయర్స్ బాబు 60-70 kgs ఉన్నాడు అంటే తప్పకుండా మెడంతా చాలా నల్లగా ఉంటుంది. అలానే అమ్మాయిలకు కూడా చెప్పాను కదా, అమ్మాయిలకి మెచ్యూర్ అయ్యే ముందు కూడా పిగ్మెంటేషన్ చాలా ఈజీగా వస్తుంది. సో దీనికి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డైట్ మా. వాటర్ తాగమనండి. పిల్లలు స్కూల్లో వాష్రూమ్ సరిగ్గా ఉండవని పిల్లలు మానేశారు వాటర్ తాగడం. నేను దీన్ని కూడా పాపం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పలేను, తాగండి పాప బాబు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి ఆ వాష్రూమ్ వెళ్ళాలంటేనే కష్టం అనిపిస్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత బాగా తాగండి అని చెప్తూ ఉంటాను. మనము చాలా విషయాలలో ఫోర్స్ చేస్తూ ఉంటాం పిల్లలకి, అలా కూర్చోవద్దు, ఇలా మాట్లాడొద్దు, మేనర్స్ నేర్పిస్తూ ఉంటాము. మంచినీళ్ళు తాగడం నేర్పించండి మా పిల్లలకు. ఇది మీ పిల్లల స్కిన్ అండ్ హెయిర్ చాలా బాగుండేటట్టుగా చూస్తుంది. మనం మర్చిపోతున్నాం ఇవి చెప్పడం చాలామంది. తర్వాత మీ డైట్లో లీఫీ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. పిల్లలకి ఇష్టం ఉండదు అంటారు, చికెన్లు చేసి పెడుతూ ఉంటారు. నీకు చికెన్ పెడతాను కానీ నువ్వు ఆకుకూర తినాలి అని చెప్పండి, అప్పుడు చికెన్ కోసం ఆకుకూర తింటారు. మీరేంటి 2 కూరలు ఏం చేస్తాంలే, ఏముందిలే ఇప్పుడు తినకపోతేనే ఈజీగా వదిలేస్తున్నారు దాన్ని. లేదా గోంగూర చికెన్ చేసి పెట్టండి, తోటకూర చికెన్ చేసి పెట్టండి, ఏదో ఒకటి పాలకూర చికెన్ చేసి పెట్టండి మా, ఇలా అన్నా చేసి పెట్టండి. నాన్ వెజ్లో ఫైబర్ ఉండదు మా. మీ పిల్లలకి ఏదో ప్రోటీన్ వస్తుంది, గ్రోత్ ఉంటుంది అని అనుకుంటుంటారు. నేను తినద్దు అని చెప్పను, వీక్లీ 2 or 3 పెట్టండి, కానీ ఆ పెట్టిన రోజు తప్పకుండా ఆకుకూరలు పెట్టండి, లేదా బీన్స్ పెట్టండి, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, పెద్ద చిక్కుళ్ళు, బీన్స్. తినరు పిల్లలు. నేను డైట్ చెప్తూ ఉంటే ఆ ఏజ్ పిల్లలకి 70-75% పిల్లలు ఫైబర్ తీసుకోరు మా. చాలా పెద్ద డ్రాబ్యాక్ ఇది. మీరు అలానే పెంచితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అసలు తీసుకోరు. 25 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒక 100-120 kgs వచ్చేస్తారు. అప్పుడు మెడే కాదు, అసలు ఆకారమే మారిపోయి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు మీ భవిష్యత్తు. ఫుడ్ పెట్టడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ శరీరం చక్కగా పెరుగుతుందా లేదా అది చూసుకోండి మా. వాళ్ళకి ఇష్టమైనవి పెట్టి శరీరాన్ని పాడు చేయకండి. ఇకపోతే ఫ్రూట్స్. అమ్మలే ఫ్రూట్స్ తినరు, మాకు నచ్చదు మేడం అంటారు. ఇంకా పిల్లలకి ఏం పెడతారు మా? లేదా జ్యూసులు ఇస్తారు ఇంత గ్లాసులు. తప్పుమ్మా.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ఒక ఫ్రూట్ ఇవ్వండి. ఈవినింగ్ టైము వచ్చిన తర్వాత ఏదో చెత్త పెట్టే కంటే ఒక ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. ఎక్కువ ఇవ్వకండి, 100-150 ml ఇవ్వండి తినలేకపోతే. లేదా ఫ్రూట్ని అట్రాక్టివ్గా కట్ చేసి 2-3 రకాల ఫ్రూట్స్ బౌల్లో పెట్టి ఇవ్వండి. తినేటట్టు చూడండి మా. ఇది తింటేనే వేరేది ఇస్తానని చెప్పండి, అప్పుడు తింటారు పిల్లలు. వాళ్ళకు వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేరు. పిల్లలు ఇలా అవుతున్నారు అంటే తప్పు పిల్లలది కాదు, పెద్దవాళ్ళది మా. మీరు వాళ్ళ డైట్ సరిగ్గా ఇవ్వడం లేదని అర్థం. సో మన భవిష్యత్తు పిల్లలు అనుకున్నప్పుడు, భవిష్యత్తులో చాలా బాగుండాలి అనుకున్నప్పుడు మంచి ఫుడ్ పెట్టండి. కాస్ట్లీ ఫుడ్ కాదు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ కాదు, టేస్ట్ కోసం కాదు, మంచి ఫుడ్ పెట్టండి పిల్లలకు. మీరు దానికోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్లోనే మంచిగా పెట్టచ్చు. ఇలా చేశారు అంటే పిల్లలకు స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ రావు. నా దగ్గరకు వచ్చే పిల్లలకి ఎంతమందికి విటమిన్ డెఫిషియన్సీ మచ్చలు ఉంటాయో, తెల్ల మచ్చలు, లేదా వాళ్ళు చాలా రోజులు డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ వేసి ఉండరు. నేను చెప్తాను వేయండి అని చెప్తాను అనమాట. సో కరెక్ట్గా 1 monthకి ఫ్రెష్ స్కిన్తో వస్తారు. మేడం మీరు చెప్పినట్టు చేసాము, చాలా బాగుంది అని చెప్పేసి. ఇవి సింపుల్ మా. మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అవగాహన ఉండాలి. ఫ్రూట్స్ పెట్టారు అంటే బి కాంప్లెక్స్ వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఇయర్లీ ట్వైస్ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ వేయండి మీ డాక్టర్ని అడిగి, సరిపోతుంది కదా. ఎంతో కేర్ తీసుకుంటారు, ఇవి కేర్ తీసుకోరమ్మా మీరు. సరే అయిపోయింది, దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం మనము. ఇకపోతే ఏం చేయాలి అన్నారు. అలానే మ్యారీగోల్డ్, క్రిసాంతమం రోజు వాడొచ్చా, సంవత్సరాలు వాడొచ్చా అన్నారు. హ్యాపీగా వాడచ్చు మా, చాలా మైల్డ్ ఇవి. ఎందుకు చెప్తున్నాను అంటే మ్యారీగోల్డ్ని, క్రిసాంతమంని చిన్న పిల్లల్లో పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఈ రెండే ఇస్తాను నేను. క్రిసాంతమం సీరము, మ్యారీగోల్డ్ క్రీమ్. 10 years నుంచి ఎవరైనా వాడచ్చు. ఫస్ట్లో ఇచ్చేదాన్ని కాదు 10 years పిల్లలకి. ఇంకా పేరెంట్సే అడుగుతున్నారు, మేడం మీరు వద్దంటే మేము బయట వాడాలి అనేసి. సో నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి వాళ్ళ పిల్లలకి ఇస్తున్నాను. ఎలా వాడాలి అంటే క్రిసాంతమం సీరం లేదా మ్యారీగోల్డ్ ఒక్కటి వాడండి సరిపోతుంది, 2 వాడాల్సిన అవసరం లేదు. నైట్ మొత్తం పెట్టచ్చు మా క్రిసాంతమం సీరం. అంటే 10-11 years పిల్లలకి. మళ్ళీ పింపుల్స్ ఉంటే పెట్టకండి, ఓకే. ఏదో 1-2 పింపుల్స్ ఉంటే పెట్టచ్చు. మ్యారీగోల్డ్ ఒక 2 hours పెట్టండి. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేయించండి మా. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ 7 నుంచి 9 వరకు లేదా 8 to 10 వరకు పెట్టండి. ఈ లోపల నిద్రపోయే పిల్లలు లేరుగా. అలానే క్రిసాంతమం కూడా వాళ్ళకి ఇష్టం లేకపోతే నైట్ అంతా జస్ట్ ఒక 2 hours పెట్టండి చాలు. ఏదో ఒకటి వాడండి. సోప్ వచ్చేసి మీకు సాఫ్రాన్ వాడచ్చు, తర్వాత డీపిగ్మెంటేషన్ సోప్ వాడచ్చు. ఇవన్నీ సేఫ్ మా. అలానే ఇంకా మీకు స్పెషల్గా కావాలి అంటే ట్రిపుల్ బటర్ వాడచ్చు. అంటే సోప్స్ నేను చూపించడం లేదు మీకు. ఇంకా చెప్పాలి అంటే ఓట్ మిల్క్ సోప్ వాడచ్చు, చిన్నపిల్లలకి బాగుంటుంది. సో డెఫినెట్గా ఏంటి అంటే డిస్కలరేషన్ ఉంటుందన్నమాట, పిగ్మెంటేషన్ తగ్గుతుంది. కానీ నేను చెప్పినట్టు మీరు డైట్ తీసుకొని కేర్ తీసుకున్నారంటే పిగ్మెంటేషన్ రావడమే తగ్గుతుంది కదా. ముందుగానే దాన్ని రాకుండా చూసుకోవచ్చు కదా. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు మీ పిల్లలకి స్టబ్బర్న్ పిగ్మెంటేషన్ ఉంటే తీసుకురండి, నేను చాలా మంచి సజెషన్ ఇస్తాను. అవసరమైతేనే ప్రోడక్ట్స్ ఇస్తాను మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.